హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం సంబంధించిన వార్తలు చూస్తున్నాం. మద్యంలో దాదాపు 3,200 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అంటూ ప్రస్తుత ప్రభుత్వం ఆరోపణ చేస్తోంది. గత ప్రభుత్వంలోని ముఖ్యులకు దానికి సంబంధించిన డబ్బులు అందాయంటూ ఆరోపణ చేస్తోంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సీఎంఓలో పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి లాంటి అధికారులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. రాజకేశ్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తుంది. అధికారులు ఎక్కడ అఫీషియల్గా ఇప్పటివరకు బయట చెప్పలేదు, కానీ ప్రభుత్వ మీడియా చెప్తున్న మాటలు ఇవి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత శైలజానాథ్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి సార్ మద్యం కుంభకోణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేడకు చుట్టుకుంటుందా? అంటే మద్యం కుంభకోణం అని ఎవరికి వాళ్ళు పేరు పెట్టేసుకొని, ముందు కుంభకోణం అని పేరు పెట్టేసుకొని దాని చుట్టూరా నేరేషన్ బిల్డప్ చేసి కనిపిస్తా ఉంది నాకైతే. ఇక్కడ ఒక ఇప్పటికి దాదాపు ఒక 9 months ఆ మధ్యకాలం అయింది. 10 months అయిపోయింది. ఈ మధ్యకాలంలో అప్పుడు నాకు బాగా గుర్తుంటే అప్పటి సిట్ ఏర్పాటు చేసినప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ సీడ్ నాకు వద్దని వెళ్ళిపెడుతున్నారు. నాకు వద్దు బాబు, ఇది దీంట్లో ఏంది లేదు, నేను చేయలేనంటే ఒక సిట్ని ఏదో పెట్టుకున్నారు. రాజశేఖర్ బాబు ఏదో ఉన్నట్టున్నారు దానికి. అవన్నీ పక్కకు పెడితే నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు ఎదుగున్న మెటీరియల్ ఎవిడెన్స్ ఏంది? ఏ మెటీరియల్ ఎవిడెన్స్ లేకుండా ఎవరో కంప్లైంట్ చేస్తారు. మీనా లాంటి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న పోలీస్ ఆఫీసర్ దాన్ని ఎంక్వైరీకి ఇస్తాడు, టైం ఫ్రేమ్ పెడతాడు. అందులో కన్క్లూజన్లు ఏంటి? లబ్ధిదారులు ఎవరో తెలియదు అంటే అన్నోన్ అనే విధంగా పెట్టుకొని ముందుకెళ్ళి ఆ అన్నోని నోన్గా మార్చే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అన్నీ ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, ఆడ కూర్చున్నారు, ఈ మాటలే తప్పనిస్తే ఇదిగో ఇక్కడి నుంచి ఇంత వచ్చింది, ఇంత ఇక్కడికి పోయింది, ఇంత పోయి ఇదిగో ఇట, లేకుంటే ఈ కంపెనీ నుంచి ఇక్కడికి డబ్బులు వచ్చాయి, ఇందులోంచి 30 రూపాయలు గవర్నమెంట్కి వచ్చాయి, 70 రూపాయలు ఇట్లా పక్కకు పోయి, అట్లా ఒక మెటీరియల్ ఎవిడెన్స్ ఏం లేదు. వాళ్ళు వీళ్ళు చెప్పారు చట్టంలో లొసుగులు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చూపించడాలు, రిమాండ్కి పెట్టాలు, మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం కాబట్టి డోంట్ అబ్స్ట్రక్ట్ అని రిక్వెస్టింగ్ అని పెట్టారు. అది మనం సుప్రీంకోర్టు చూసాం కదా. సుప్రీంకోర్టు వాళ్ళే చెప్పారు ఇందులో రాజకీయ ప్రేరితం అనిపిస్తూ ఉంది, అయినప్పటికీ కూడా విచారణ మధ్యలో చేపట్టడం బాగుండదు కాబట్టి మీరు సహకరించండి, మీరు థర్డ్ డిగ్రీ కానీ మిగతా అట్లాంటి చెడ్డ పనులు చేయకుండా చేయాలి, ఆ విధంగా చెప్పింది కోర్టు చెప్పింది. సో నేను అడిగేది ఒకటి, ఎక్కడ ఊరికి ఈయన అని అంటే యాక్చువల్లీ ఆ కుంభకోణం మనం రాసేసుకొని నంబర్ కూడా రాసే 3,200 కోట్లు రాసేసుకొని ఇంకా అంత పక్కగా 3,200 కోట్ల రూపాయలు ఏదో ఉండాలి కదా. నేను మొన్న పరిశీలించాను, అది ఇంట్రెస్ట్ అంతే. ఎస్పీఐ ఆగ్రోస్ అనే ఒక సంస్థ ద్వారా మీరు నడిపించారు అని ఒక ఆరోపణ. నాకు నంద్యాల కాబట్టి నాకు కూడా గప్పని క్యాచ్గా ఉంటుంది. అసలు ఆగ్రోస్కి డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చిందే బాబు గారు. నిజానికి అసలు ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి సర్కార్లో ఒక డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు చెప్తున్నమాట. 4-3 డిస్టిలరీస్ పర్మిషన్, విశాఖ ఇట్లా పర్మిషన్ ఇచ్చింది బాబు గారే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క డిస్టిలరీకి ఇవ్వలేదు. మీరు మరి స్కామ్ ఎక్కడ స్కామ్? నాకు ఆ డిస్టిలరీ వాళ్ళందరినీ బెదిరించి భయపెట్టి వాళ్ళని వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని కొన్ని వీళ్ళు చెప్తే పనిచేసేలా చేశారని కదా. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, అన్ని వాంగ్మూలాలే. ఏ వాంగ్మూలం కూడా పోలీస్ తీసుకునేవే, వాంగ్మూలం కూడా జడ్జి ముందు నిలబడాల్సిన అవసరం లేదు. అది అక్కడ మళ్ళీ డిబేటబుల్, ఏమో చర్చించాల్సిందని, వాదించుకోవాల్సిందే. దానికి ఎవిడెన్స్ కావాలి కదా, ఎవిడెన్స్ కావాలి, సాక్ష్యం ఉండాలి అక్కడ ఆఖరికి. నేను నాకు ఇంకా రెండోది చూశాను, ఈ కొత్త బ్రాండ్లు అన్నాడు ఏదో చాలా చీప్ లిక్కర్ బ్రాండ్స్. అప్పుడు ఇంకా వింత ఉన్నాయి ఆఖరికి. అప్పుడు ఇంకా క్యాపిటల్ అని, క్యాపిటల్ ప్రైడ్ అని, ఏదో బ్లూ స్ట్రీమ్ అని, ఇట్లా పవర్ స్టార్ అని అట్లాంటివి ఉన్నాయి ఇప్పుడు ఆఖరికి. సో ఎక్కడ కూడా ఒక అన్డ్యూగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాభం చేకూర్చడం నాకు కనపడలేదు. మేబీ నాకున్న సమాచారం మేరకు. ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, మా ఊర్లో జనాలు వేస్తాం, నేను కూడా కాదు, మా ఊర్లో జనాలు ఊర్లో వేస్తాం. మా ఊళ్ళో పిచ్చాపడి ఏంటంటే, గవర్నమెంట్ అమ్మితే లంచాలు ఇస్తారా, ప్రైవేట్గా అమ్మితే లంచాలు ఇస్తారా సార్ అని అడిగాడు. సో అప్పుడు గవర్నమెంట్ అమ్మింది కదా మద్యం, వీళ్ళు గవర్నమెంట్ అమ్మింది కదా. గవర్నమెంట్లో అమ్మిన తర్వాత ఆఖరికి డబ్బులన్నీ కట్టేస్తారు. అది క్యాష్ అయితే ఏముంది, ఈవినింగ్కో సాయంత్రానికో తెప్పిన టయానికి బ్యాంకులో కట్టేస్తారు కదా. మరి ప్రైవేట్ వాళ్ళు ఇట్లా కొట్టుకొని చేస్తున్నారు. ఆఖరికి ఎంతమందికి అన్ని అధికారం ఉన్న వాళ్ళకి షాపులు 90% పోయినాయి, కొట్టుకున్నారు. 30%, 15% వార్నింగ్లు ఇచ్చారు. బాటిల్ పైన 5, 20, 30, 40 రూపాయలు పెంచి అమ్ముతా ఉన్నారు. వీధికి అవేంటివి బిల్ షాప్ పెట్టుకున్నారు. మరి ఇది కదా స్కామ్ అంటే.
అని ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు. జనానికి అర్థమవుతా ఉంది. వాళ్ళు అది కాదు, పలానా వాళ్ళు చెప్పారు, పలానా వాళ్ళు చెప్పడానికి ఎక్కడ అంతం ఎక్కడుంది? అంతే కదా, నోటి మాట అలిగేషన్ ఇప్పుడు వాళ్ళు ఎవరో ఒకరు చాలా పెద్ద నాయకుని పేరు ఢిల్లీలో చెప్పినా అనుకో, వీళ్ళు అరెస్ట్ చేస్తారా? సంబై టేల్ దట్ పెద్ద నాయకుడు ఎవరు ఉంటారు ఢిల్లీలో, ఆయనకి ఇచ్చామంటే వీళ్ళు పేక్ యాక్షన్ తీసుకుంటారా? తీసుకోరు కదా. అక్కడ ఎవిడెన్స్ కావాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. సో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే నేను తీసిపోయి ఢిల్లీలో పెద్ద మనిషికి ఇచ్చానని ఆయన చెప్తే ఆయన కూడా కేసులో తీసుకోవాలా? చేస్తారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు లాగడమే దాంట్లో అన్యాయం నేను అనుకోవడం. ఏంటంటే ఎక్కడ కూడా అతని ఇన్వాల్వ్మెంట్ లేదు. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడో మాట మాట్లాడిండొచ్చు, ఎందుకంటే పరిపాలనలో భాగంగా నాకు తెలియదు. కానీ ఎవిడెన్స్ సృష్టించినప్పుడు ఏం లేదు, దగ్గరికి ఎక్కడ లేదు, అతని సంతకం కానీ అతని రివ్యూ కానీ ఏంది లేదు. మీకు కనపడుతున్న స్కామ్ ఏంటి సార్? మీకు కనపడుతున్న వైలేషన్ ఏంటి అసలు దీంట్లో? నాకేం కనపడలేదు దాంట్లో వైలేషన్. నాకేం కనిపించిందంటే మద్యం వ్యాపారస్తుల మధ్య ఒక విధమైన పోటీ, ఆ పోటీలో నిరాశ. కొద్దిమంది ఇంతకుముందు మేము బ్రహ్మాండంగా చేసుకున్నాం కదా, ఇప్పుడు మాకు లేకుండా పోయిందనే ఒక బాధ. ఎందుకంటే సిసిఐకి వీళ్ళు పోయారు. నాకెవరు చెప్పారు, అధికార పక్షం సంబంధించిన వాళ్ళే అని చెప్పారు. నిజమో ఎంత తెలియదు కానీ, బట్ ఒక గ్రూప్ ఆఫ్ ద ఈ సారాయి వ్యాపారస్తులు మ్యానుఫ్యాక్చర్ చేయలేరు. దాంట్లో 4-5 పాయింట్లు ఉన్నాయి. ఒక 4 పాయింట్లు. ఒకటేమో అసలుకి ఇష్ట ప్రకారం చేశారు, రేట్ ఇష్ట ప్రకారం పెట్టారు, అసలుకి ప్రజల యొక్క డిమాండ్ ఉన్నప్పటికి కూడా ఆ డిమాండ్కి అనుకూలంగా మందు కొనలేదు, బ్రాండ్లు పెట్టలేదని. అసలు ఈ మాట ఈ లిక్కర్ విషయం మాట్లాడాలి అంటే నాకు ఎందుకో ఇబ్బందిగా ఉంటుంది. ఎవరైనా కానీ ఈ భూమి మీద ఆఖరికి లిక్కర్కి అంత ప్రాముఖ్యత ఇచ్చి ఇంత చర్చ చేసి వాళ్ళు కోర్టు పోతే వాళ్ళు మొత్తం ప్రొసీజర్ వెరిఫై చేసి ఇందులో ఎటువంటి మాకు కనపడలేదని వాళ్ళు తీర్పిచ్చారు. అదే పాయింట్ల మీద మళ్ళీ ఇప్పుడు సిట్టు నడుస్తూ ఉంది. అంటే ప్రజలకు అవసరం ఉన్నవి, ప్రజలు కోరుకున్న బ్రాండ్స్ కాకుండా, ఆ బ్రాండ్స్ లేకుండా కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి అమ్మించి, మీ బ్రాండ్స్ని ఇక్కడ మేము అమ్మిస్తాం కాబట్టి మీరు మాకు ఇంత కమిషన్ ఇవ్వండి అని డిస్టిలరీస్ దగ్గర నుంచి, ఆ కంపెనీస్ దగ్గర నుంచి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు డబ్బులు తీసుకున్నారు అనేది అలిగేషన్. ఆ డబ్బుల్ని రాజకేశిరెడ్డి రోజు 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు కృష్ణమోహన్ రెడ్డికి, ధనుంజయ రెడ్డికి ఇస్తే వాళ్ళు కారు వేసుకుని వచ్చి వాళ్ళ కారు డిక్కీలో పెట్టుకుని డబ్బులు తాడేపల్లి ప్యాలెస్కి తీసుకుని దానికి మీకు పెద్ద స్టోరీలా కనపడదు. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వాళ్ళు స్వయంగా వెళ్ళి కారులో డిక్కీలో డబ్బులు వేసుకొని వచ్చి అంత తీరిగ్గా 5 ఏళ్ళు ఉన్నారని నాకు అర్థం కాలేదు. సరే, వాళ్ళ పర్సనల్ షెట్లు ఉన్న రెస్పెక్టబుల్ ఆఫీసర్స్ కదా. అదే కాదు, ఇదేమన్నా దాన్ని ఏమంటారు, ఓపెన్ సెసేమ్ అనే కథనా ఇదేమైనా? డిక్కీలేసి తీసుకెళ్ళారు, ఇంకా సంతోషం, వాళ్ళే కట్టలు కట్టారు, ఎంచుకున్నారు అని కూడా చెప్పలేదు దాంట్లో. కాబట్టి దాంట్లో కనిపించింది ఏమంటే దాంట్లో నాకేం కనపడ్డంలే. ఒకవేళ నిజంగానే మేము ఇంత డబ్బుల్ని పలానా అకౌంట్ ద్వారా పలానా ద్వారా ఇచ్చాం అని ఎవరైనా చెప్పారా? దెర్ ఇస్ నో అకౌంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్టికులర్ మద్యం ఇష్యూలో మాత్రమే మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్ పెట్టారనేది కదా అలిగేషన్. అరే మేము చెప్పేది ఏమంటే, ఒక గవర్నమెంట్ సెక్టర్లో షాప్ ఉంది, గవర్నమెంట్ సెక్టర్లో షాప్ ఉన్నప్పుడు ఎంతో కొంత సరుకు ఇస్తారు, ఎంత దాని రేట్ ఎంతో ఫిక్స్ అయి ఉంటుంది. అమ్మిన రేటు తీసిపోయి కట్టాల్సిందే కదా, అక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జమ చేయాల్సిందే కదా. డిజిటల్ తీసుకున్నా, క్యాష్ తీసుకున్నా పోయేదే కదా. సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయం పెరిగిందే కదా, ప్రతి సంవత్సరం పెరిగింది, తగ్గింది కదా. మీరు పెరిగింది అనుకుంటున్నారు, పెరగలే. అక్కడ గతం కంటే తగ్గింది. లేదు, గతంలో కంటే తగ్గింది. పెరగాల్సిన రేటు ప్రకారం పెరగలే. అది చూసుకుంటే ఒకసారి రేషియో ప్రకారం పెరగలే. ఓకే, షాప్స్ తగ్గాయి, షాపులు లేవు. ఊరికే ఏమైనా 10 బాటిల్ ఎత్తకపోయి అమ్ముకుంటున్నాం, రేటు పెరిగింది కాబట్టి డబ్బులు ఎక్కువ కనపడతాయి అంతే. బట్ క్వాంటమ్ ఆఫ్ ద లిక్కర్ తక్కువ, క్వాంటిటీ తక్కువ. పైగా ఇదేమి ఆకుకూర, పాలకూర ఈ టైప్ మంచి మద్యము, లేకుంటే కోరిన మద్యము, మద్యం కదా ఎలక్షన్ ప్రామిస్ టీడీపీ. నిజంగా నాకు ఎక్కువ బాధేసే అంశం ఏంటంటే, ఈ చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ లిక్కర్ని ఎలక్షన్ ప్రామిస్లో పెట్టాడు. నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరకిస్తాను అని బాటిల్ పట్టుకొని చూపించాడు సభలో ఆయన కదా. అసలుకి నాకు ఐ క్యాన్ అండర్స్టాండ్, ఇప్పటికీ ఐ క్యాన్ అసిమ్యులేట్ వాట్ ఐ సా ఇన్ మై ఓల్డెన్ డేస్ చంద్రబాబు నాయుడు, టుడే చంద్రబాబు నాయుడు ఏందో మరి చాలా అసలుకి ఏదో పొలిటికల్ రివెంజ్ మనిషిలాగా అట్లా అనిపిస్తున్నారు తప్పనిస్తే నాకేం ఇంతమంది పరిపాలన అట్లా నాకేం కనపడడం లేదు. సో ఈ స్కామ్ అనేది కాదు, ఈ లిక్కర్ వ్యవహారం మొత్తం మీద ఇంతవరకు మెటీరియల్ ఎవిడెన్స్ ఎవరు ప్రొడ్యూస్ చేయలేదు.
ప్రొడ్యూస్ చేయలేదు మన కళ్ళెదురు ఉంది కదా. దెర్ ఇస్ నో సప్లిమెంటరీ మన పేపర్లో కూడా చూసా నేను. అమ్మో, ఇంకొక పేరు చెప్పడం లేదు వీళ్ళు అని చాలా వాపోయారు ఆఖరికి. చెప్పడం ఏందో నాకు అర్థం కాదంటే ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేరు రాసేసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన పేరు చెప్పాలనేది వాళ్ళ ఇంటెన్షన్. అంటే చెప్తాను పేర్లు చెప్తారు అనుకోని రాసేస్తారా? దానికి సాక్ష్యం అవసరం లేదా? కనుక ఇందులో నాకేం కనపడలేదు. బట్ ఇందులో ఒక వెంజన్స్ అని నాకు కనిపిస్తా. ఈ వెంజన్స్ ప్రకారం ఏమన్నా, బట్ ఐ థింక్ వాళ్ళంత అనుకోవడం లేదు. ఎందుకంటే నేను చూసిన ఈ మధ్యకాలం పొలిటీషియన్లలో అత్యంత అభిమానులు కలిగి ఉన్న లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా న్యూ జనరేషన్లో చాలా బ్రహ్మాండమైన ఇమేజ్ ఉన్నవాడు. మనం చూశాను, నేను మా గోరట్లోకి వచ్చినప్పుడు చూశాను, దగ్గర నుంచి చూశాను. సో అంత సాఫీగా ఉండదు. పైగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట చెప్పాలనుకున్నాను. అసలు లిక్కర్ గురించి మాట్లాడితే మొత్తం మాట్లాడచ్చు. ఎక్కడి నుంచి మనం అధికారంలోకి ఫస్ట్ రామారావు గారిని పక్కన పెట్టి వచ్చిన నుంచి లిక్కర్ గురించి మాట్లాడచ్చు. మద్యం స్కామ్ పెద్ద ఇష్యూ కదా, అది కూడా మాట్లాడచ్చు. అటు నుంచి మాట్లాడండి. మద్యం పైన కనీసం మద్యం అన్న అమ్మకుడు అవుతుందేమో స్టేట్ చూద్దాం. పాపం మద్యం చెడ్డది అని చెప్తారేమో ఆఖరికి. అప్పటి నుంచి వచ్చిన తర్వాత మొన్న 14-19 బెల్ట్ షాపులు, అప్పుడు బెల్ట్ షాపులు అసలు ఆ ప్రివిలేజ్ ఫీజు 1300 కోట్లు అసలు మంత్రివర్గానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు లేదో తెలియదు. కానీ ఐ థింక్ దే డిడ్ంట్ గివ్. బార్లు తీశారు కదా 1300 కోట్లు. కానీ ఎక్సైజ్ కమిషన్ చెప్పింది ఏంది, పెన్షన్ అన్నాడు కదా. మరి అతను పెంచమంటే దాన్ని తీసేశారు కదా. ఇది కనుక ఇట్లాంటి చాలా మాడుకోవాల్సి వస్తుంది. సరే, గత ప్రభుత్వం అంటే మీరేం చేశారు? మీరు 5 ఏళ్ళలో ఎందుకు దాన్ని విచారణ చేయలేదు, ఎందుకు దాన్ని తేల్చలేదు అనేది వస్తుంది కదా. ఎందుకు సిఐడి ఇప్పుడు లేదు, అది సిఐడి ఆల్రెడీ ఫైల్డ్ ఏ కేస్. గవర్నమెంట్ మారింది కాబట్టి స్లోనో లేకుంటే డార్మెంట్గా ఉందేమో, అంతేగాని నేనేమంటా అంటే అసలు ఆ రోజు మాట్లాడండి. ఏంది లిక్కర్ గురించి మాట్లాడదాం, అసలు లిక్కర్ వ్యతిరేక ఉద్యమాలు మాట్లాడదాం, లిక్కర్ చేసే డ్యామేజ్ గురించి మాట్లాడదాం. ఇక్కడ మీకు ఏం కనిపిస్తూ ఉంది? ఈరోజు పేరు చెప్పాలి, అరెస్ట్ చేయాలి అని పేర్లు చెప్పిన పేర్లే కదా. ఇప్పుడు సాయిరెడ్డి గారి పేరు వచ్చినట్లుంది. హౌ ద పీపుల్ బిలీవ్స్ హిమ్. ఇక్కడి నుంచి అక్కడికి పోతేనే అంటేనే పవిత్రులు అయిపోరు కదా. కాబట్టి ఇది ఇట్లా కాదు, ఎవిడెన్స్ లేకుండా ఏది లేకుండా డబ్బులు ఎక్కడ పోయి అర్థం కావడం లేదు, పెట్టి ఊరికి రాసేస్తారన్నమాట, ఊరికి చెప్పారు. సో మీకు అనుమానము, భయము, టెన్షను ఉందా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరుగుతుందని? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేరన్నది నాకున్న అభిప్రాయం వ్యక్తిగత. ఎందుకంటే అంతగా నిజమైన రాజకీయాలు ప్రజల కోసం చేయాల్సి వస్తే అంత అనవసరమైన స్టెప్ ఒకటి తీసుకోరు, అంత ఒక ప్రతీకార తీసుకోరు. లేదు ఆఖరికి అంటుంటారే నేను నాశనమైనా పర్వాలేదు, నేను సర్వనాశనమైనా సరే ఆ పక్క ఇట్లా అనుకుంటే ముట్టుకుంటారేమో. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినట్టు అది దానిపైన డిస్కషన్కి నేను ఇప్పుడు, ఎందుకంటే దానిపై డిస్కస్ చేయొచ్చు. నేను ఏదైనా కానీ రాజకీయాలు చేయమని కోరుకుంటాను. రాజకీయంగా ప్రత్యర్థిని సాక్షాత్ నేను అదే మాట అడిగాను కొద్దిమంది. నేను అడిగితే వీ హ్యావ్ ద లాట్ ఆఫ్ ఎవిడెన్సెస్. ఎందుకంటే హీ సైన్డ్ హిజ్ నోట్ ఈస్ దేర్, PS to CM అనే నోట్ ఒకటి ఉంది, ఆయన డిజిటల్లీ యాక్సెప్టెడ్. అప్పుడు దెన్ ఎక్సైజ్ మినిస్టర్ ఆల్సో సైన్ అన్ దట్. కాబట్టి మాకు ఎవిడెన్స్ ఉంది. GST సెంట్రల్ GST ఇంటెలిజెన్స్ కూడా సమ్ వైలేషన్స్ ఉంది, సమ్ ఎవిడెన్సెస్ ఆన్ బోత్ ఇష్యూస్. సరే ఓకే, కేసు నడిపించవచ్చు, దాని డిఫరెంట్ ఇష్యూ. దానికోసం జరిగింది, దాని ఫలితం కూడా వాళ్ళు చెప్పే విధంగా వాళ్ళు అనుకునే ఫలితం వాళ్ళకు ఉన్నాయి కదా, అది మాట్లాడడం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అంటే అతని టీం మొత్తం అడిగేది ఒకటి, మీరు ఏం నేర్పించాలనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి? మీరు నేర్పించిందే కదా, మీరు నేర్పించింది వాళ్ళు రివెంజ్ తీసుకుంటామని. అంటే మీ గొప్పతో మీరేం చాలా గొప్పవాళ్ళని కదా, బాబు గారు చాలా గొప్పవాడని కదా. అసలుకి ఆ తరంలో ఉన్న అసలుకి అనేక నాయకులు ఆయన ఉండని కదా. నేను అడుగుతా ఉన్నాను, నీకు జరిగింది, నువ్వు బాధపడ్డావో దిగులు పడ్డావో, అనేక మంది సపోర్ట్ చేసాము ఆ రోజున, చెప్పారు మొత్తం రాష్ట్రంలో. మనం చూసి కాదు, ఇష్యూ బట్టి చెప్పారు. మరి ఇప్పుడు మీరు ఏం నేర్పిస్తారు అంటే, ఇంతకంటే ఇట్లా చేయాలి అంటే, ఇప్పుడు నువ్వు విషపు విత్తనాలు వాడి అవి మంచి చెట్లు ఆశించి మంచి ఫలాలు ఆశించలేవు. నేను ఒకే ఒక సలహా చెప్పాలనుకుంటాను. మీరు ఈ రోజున ప్రణాళికాబద్ధంగా వారు నాటి పెంచబోతున్న విషపు విత్తనాలు అవి ఫలాల్ని ఖచ్చితంగా కాస్తాయి. ఆ విషపు ఫలాలు మీరే తినాల్సి వస్తుందేమో చూసుకోండి. సో జగన్మోహన్ రెడ్డి గారు నాటిన విషపు ఫలాలకు సంబంధించిన ఆ ఫలాలు ఇప్పుడు వస్తున్నాయి, నో ప్రాబ్లం.
చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అంటే అదే ఇప్పుడు రివెంజ్ రిటర్న్ తీసుకోవాల్సింది, రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది అంటే కదా. నీ గొప్పతనం ఏంది అడిగేది, నేను అడిగేది ఏంటంటే, నేను ఎప్పుడు వన్ పాయింట్, ఉమ్, ఒక సంఘటన నీకు కరెక్ట్ కాదనుకున్నావు, ఉమ్, తప్పు అనుకున్నావు, ఉమ్, మరి కరెక్ట్ కాంది తప్పైంది తిరిగి నువ్వు చేస్తున్నావు అంటే అసలు నువ్వెవరు, అసలు నీ మెంటాలిటీ నేను అర్థం చేసుకోవాలి ప్రస్తుతానికి. ఉమ్, నువ్వు తప్పు అనుకున్నది ఉమ్. మంచిది చెంప కాదనుకున్నా, కొడితే ఇంకో చెంప చూపించే రాజకీయాలు లేవు కదా ఇప్పుడు. ఆ మాట చెప్పమని చెప్పు చెప్తారు, అదే బాబు చేస్తారు, గారిని. అదే చేస్తారు. అప్పుడు నేను అట్లా కాదు, ఆ, నేను ఇందుకే ఆ. ఏ కేసు ఏం లేదు ఏం లేదు, అప్పుడు నాకు ఈ కేసు లేదు పాలు లేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే సార్, ఇప్పుడు ఆయన కొడుకు వచ్చాడు, అరే కానీ వాళ్ళే చెప్పని చెప్పి రెడ్ ఇబ్బంది ఏం బుక్ లేదు. రాజ్యాంగం అంటున్నారు. పశ్చిమే లేదు ఆఖరికి, ఉమ్, ఇవన్నీ తూచ్. ఉమ్, భారత రాజ్యాంగం లేదు, శిక్షావతి ఏంది లేదు, లొసుగులు వాడుకుంటాం, మా దగ్గర ఒక బుక్ ఉంది, ఆ బుక్ చూసుకుంటాం, ఇది ఇంతే అని చెప్పమని చెప్పండి. చెప్పేది ఏమో చేస్తున్నారు కదా, చెప్పాల్సి. అదే మొన్న కూడా They're ఆఖరికి implementing. మొన్న ఏదో మీటింగ్ చూశాను, అసలుకి సుభాషితాలు హితాలు వింటుంటే అసలుకి ఏంది ఈ బయట ప్రాక్టీస్ ఏమో విధంగా ఉండే, మాటలు ఏమి ఇంకో విధంగా ఉండే ఆలోచన మాలాంటి వాళ్ళకి కలుగుతుంది కదా. నేనేమంటా అంటే ఎప్పుడు ఒకటే ధర్మమే, నీకు ఏదైతే తప్పని అనిపించిందో, నీకు ఏదైతే బాధ కలిగించిందో అది తిరిగి నువ్వు చేస్తున్నావంటే నువ్వు అంతకుముందు కంటే ఇంకా చాలా కిందికి పోయినా అర్థం అంతే. సరే, ఇప్పుడేంటి మీ పార్టీ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే నేను అసలు వెళ్తా అనుకోవడం లేదు. ఇన్ కేస్ అట్లా లేని ఎట్లా కీడించి మేలించని అంటారు కదా, ఆ పార్టీకి ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఈజ్ ఓన్లీ ద పర్సన్, ఆయన సెంట్రిక్గా రీజనల్ పార్టీలు నడుస్తూ ఉన్నాయి. ఇఫ్ నాట్ హీ అంటే ఒక ప్రజల సమూహం జగన్మోహన్ రెడ్డి గారి నాయకునిగా ఎంచుకుంది, ఇంకొక సమూహం చంద్రబాబు నాయుడుని ఎంచుకునే సీఎం అయింది పాపం. ఇలాంటి ఒక పార్టీకి లీడర్ కదా ఆయన. సో ఈ సమూహం అనేది ఇటుపక్క ఉన్న వాళ్ళ ఆఖరికి మేము డెమోక్రాట్స్ లేకపోతే పద్ధతి ప్రకారం ఉండేవాళ్ళం అనుకుంటా ఉన్నాం. అన్నిటికీ మించి చెప్పేది ఏమంటే అసలుకి ప్రజల కోసం పనిచేసే సీఎంగా నేను జగన్మోహన్ రెడ్డి గుర్తిస్తాను. ఎంత దాని ఇంపాక్ట్ ఏంది మళ్ళీ చర్చించుకోవచ్చు కానీ, బట్ ఈ వర్క్డ్ ఫర్ ద పీపుల్. ఈ సంవత్సర కాలంలో ఏది లేదు కదా, నిన్న తమ్మఒడు ఏదో పీకే కానుక మేము P4లో కలిపేసారు నిన్న మొన్న ఆఖరి. మోడీ ఇస్తా అంటున్నాడు ఈ సంవత్సరం, అవసరమైతే ఆగస్టు 15 నుంచి బస్సు కూడా ఇస్తా అంటున్నారు. మోడీ ఇస్తారన్నారా? బస్సు మోడీ గారు ఇస్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అవసరమైతే బస్సు కూడా. సరే, అవసరం అనేది నేను డిఫైన్ చేయను కానీ నాకు కనిపించింది ఒక్కటే, ఓ సంవత్సర కాలం బస్సు ఇలా, ఓ సంవత్సర కాలం అమ్మఒడి ఇలా, ఓ సంవత్సర కాలం ఇంకొక దీవెన ఇలా, ఓ సంవత్సర కాలం అది ఇలా ఇది ఇలా ఏది ఇలా, ఒక సంవత్సర చివరికి మీరు డబ్బులు ఎట్లా సంపాదించాలో చెప్పండి, నేను పంచుతాలే అన్న బిట్టి చూస్తే చెవిలో చెప్పండి అని. కానీ 1,50,00,60,000 కోట్ల పైన అప్పు ఇప్పటికైతే సంవత్సరంలో అయ్యిండే. సగటున 12-13 కోట్ల రూపాయలు చేస్తూ ఉండ్రి పర్ మంత్. మరి ఎవరు సమానం చెప్పేవాళ్ళు లేరు. అదే నాకు అర్థమైందంటే ఇంకా దీంట్లో ఇంకొక పొలిటికల్ ఇష్యూ దీంట్లో ఉంటుంది అనుకుంటున్నాను. లిక్కర్ ఇష్యూస్లో చాలా అధపాతాలానికి ప్రభుత్వ పనితీరు రేట్లు పడిపోతూ ఉన్నాయి. ఇన్కమ్ అనేది దారుణంగా దెబ్బతింటా ఉంది. ఇది కాగ్ రిపోర్ట్, నా రిపోర్ట్ కాదు. పడిపోతుంది, జిఎస్టీ తెలిసిపోతుంది కదా, పడిపోతా ఉంది. చివరికి అదేంది స్టాంప్ రిజిస్ట్రేషన్లు కూడా డబ్బులు తగ్గిపోయినాయి. అట్లాగే సేల్ ట్యాక్స్ స్టేట్కి వచ్చి అది కూడా డబ్బులు తగ్గిపోయినాయి. సో ఈ టైంలో ఇంకా ఏం చేయాలి అర్థం కాని సమయంలో మాటలు మాత్రం చాలా దాటిపోతూ ఉన్నాయి. ఏదైనా పని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిపోయిన పనులకు వీళ్ళు టెంకాయలు కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అప్పుడు చెప్పేవాడు, నేను ఎమ్మెల్యే అయిపోయినాక నేనేసిన ఊరికి టెంకాయలు కొడుతున్నారా అనేవాడిని నేను. అట్లా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలకి టెంకాయలు కొడతా ఉన్నారు. మన కర్నూలు కూడా, మన అనంతపూర్లో మా జిల్లాలో కొట్టేసిపోయారు. కనుక ఈ టైంలో ఏదో ఒకటి కాబట్టి ఏదో ఒక ప్రజలకు ఒక ఎమోషన్ ఉంటుంది, దాంట్లోకి తీసుకెళ్తారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సింది ఏంటంటే న్యూట్రల్గా సమాజంలో హింసా ప్రవృత్తి పెరుగుతూ ఉంది, దానికి ఆయన దోహదపడకూడదని నేను కోరుకుంటా ఉన్నా. అట్లా ఆలోచించుకోవాలి కానీ గతంలో మళ్ళీ నువ్వేంటి అసలుకి నువ్వు వేసావంటే అదే బుక్ అయితే, అదే టెక్స్ట్ బుక్ అయితే రేపు పొద్దున దాంట్లో ఎక్స్పర్టైజ్ వస్తుంది. మీరు చెప్తున్నారు, మీ నాయకుడు కూడా చెప్తున్నారు కదా, మేము రాగానే మిమ్మల్ని ఎక్కడున్నా గుంజుకొస్తాం, పట్టుకొస్తాం, కొట్టేస్తాం, పీట్ చేస్తాం. ఏం చేస్తారు ఆఖరికి? ఇప్పుడు కళ్ళెదురుగా అన్యాయం కనిపిస్తూ ఉండే పాపం అర్థం కాదు. నిన్న నందిగం కేసు చూశాను, అతని ఇంటి మీద వేరు తిట్టారట, అతను కంప్లైంట్ ఇస్తే అతను తీసుకోలే, అతను లోపల వేసారు. ఎక్స్ఎంపీ ఏం చేయాలి, ఎక్స్ఎంపీ. ఆ తర్వాత సొంత పార్టీలోనే ఆఖరికి ఒంగోలులో వీరయ్య చౌదరి వాళ్ళు చంపి దాన్ని ఇది నాకు అర్థం చంపింది ఇద్దరు
ఒక ఆయన జెండా కప్పుతాడు, ఒక ఆయన హెలికాప్టర్లో పోతాడు, ఏందో నాకు అర్థం కాలే. అట్లాగే ఈ మాట్లాడితేనే కొట్టించుకోలేకపోతున్నాయి. ఈ లోకల్ బాడీ బై ఎలక్షన్స్ చూస్తూ ఉన్నాం. అసలుకి ఒక కౌన్సిలరు ఇటుపక్క అంతా ఉంటే కూడా ఒక కౌన్సిలరే నేనే చైర్మన్ అని చెప్పుకునే ప్రయత్నం చూస్తూ ఉన్నాము. మరి ఇవన్నీ కూడా మంచి అనుకుంటే నేను చేయగలిగింది ఏమి లేదు. మేమైతే మా నాయకుడు మరింత బాగా అసలు ఒకటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున ఇటువంటివన్నీ అలౌ చేయడం నేను అనుకుంటా ఉన్నాను. సో మీకు ఇప్పుడు మద్యం కుంభకోణం మిమ్మల్ని టెన్షన్ పెట్టట్లా, ఆందోళన లేదు మీకు? ఏం లేదు, మాకేం ఇబ్బంది పెట్టడం లేదు. కాకపోతే ఏంటంటే ఏంటిది అని, ఇంత అన్యాయమైంది అని, ఇంత అన్యాయమైంది ఏమి లేదు, ఎవిడెన్స్ లేదు, సాక్షి చెప్తా ఉన్నారు, విచారణకు వస్తూ ఉన్నారు, కూర్చుంటా ఉన్నారు, నీకే సమాధానాలు చెప్తా ఉన్నారు. సుప్రీంకోర్టు కూడా బలవంతంగా సంతకాలు పెట్టించొద్దని చెప్తా ఉంది. మరి వెళ్తా ఇంకా ఏది కావాలి వీళ్ళకి? ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించినందుకు. ఇది లిక్కర్ కుంభకోణం అనాలా, లిక్కర్ వ్యవహారం అనాలా, లిక్కర్ స్కామ్ అనాలా? లిక్కర్ వ్యవహారానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి శైలజానాథ్ గారికి సంబంధించిన వర్షం.